25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి. లోక్సభ ఫలితాల తర్వాత ఇది జరగడం పక్కా. గులాబీ ముఖ్య నేతలు ఆ పార్టీలో ఉండరు. కేంద్రం డబ్బులు ఇస్తున్న ధాన్యం కొనరేరా, బోనస్ అంటే ధాన్యం మొలకెత్తనమా కిషన్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటనలో వారు మాట్లాడిన మాటలు. 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో నిజంగానే వెళ్తున్నారా? వాస్తవానికి ఏ పార్టీలో ఏం జరుగుతున్నదో బీజేపీ నాయకులు ఈ మధ్య తరచుగా మాట్లాడుతున్నారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ సింధే వస్తున్నారని, బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఉండడం లేదని, ఆ ప్రభుత్వం ఉంటుందో లేదో తమకు తెలియదని, అసలు ప్రభుత్వం ఉండే అవకాశం లేనే లేదని, ఏక్నాథ్ సింధేను తాము ప్రోత్సహించగానే కాంగ్రెస్ నుంచే వస్తారని, ఇవి లక్ష్మణ్ కిషన్ రెడ్డి వరుసగా ఏదో సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ మనుగడకు సంబంధించి బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారా, వేరే పార్టీలోకి వెళ్తారా, ఈ తదితర విషయాల గురించి పదే పదే మాట్లాడుతున్నారు. బహుశా ఈ 10 ఏళ్ల కాలంలో గడిచిన కొన్ని అనుభవాలు చూస్తే కనుక సుమారుగా 8 నుంచి 9 రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ మార్చింది అని, లేదా అక్కడ ప్రభుత్వం మారి మరో ప్రభుత్వం వచ్చిందని, ఇట్లా విపక్షాలు ఈ విషయంలో తమిళనాడు నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి ఆనాడున్న ప్రభుత్వం కానీ ఇవాళ కాంగ్రెస్ నాయకులు కూడా వరుసగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో చేసిన ఒకానొక వ్యాఖ్య ఇది చాలా కీలకమైనది. బహుశా ఎన్నికల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వరుసగా ఈ కామెంట్లు వినబడుతూ ఉన్నాయి. తాజాగా కిషన్ రెడ్డి చెప్పడం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఒకనొక సందర్భంలో 20-25 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కూడా అన్నాం. అయితే ఈ 25 మంది ఎట్లా వెళ్తారు అనే దానికి ఉదాహరణగా చెప్తున్నది కిషన్ రెడ్డి చెప్తున్న మాట, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడం అనేది. గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు 19 మంది అయితే కనుక 12 మంది వరకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రాబోతున్నారని వారు అంటున్నమాట. నిజంగానే మరి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు 25 మంది, అందులో కొంతమంది ముఖ్య నేతలు కూడా వెళ్ళబోతున్నారా అంటే, బీఆర్ఎస్లోకి ఎట్లయితే నాయకులు వచ్చి ఉన్నారో కాంగ్రెస్లోకి, అట్లాగనే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళుతారు. ఎందుకంటే ఎట్లా వచ్చిన వాళ్ళు అట్లా వెళ్ళిపోతారు. బహుశా కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కూడా 2-3 సందర్భాలలో క్లారిటీ ఇచ్చినవారు. ఎంతమంది వెళ్ళినా సరే వచ్చే నష్టం ఏమీ లేదు, బహుశా వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చును అనే మాట కూడా వారు అన్నారు. అంటే వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోవచ్చును అనే మాట ఎప్పుడు వచ్చింది? ఇది 1-2 దానం నాగేందరు, కడియం శ్రీహరి పార్టీని వదిలి వెళ్ళిన సందర్భంలో ఆనాడే కేటీఆర్ అన్నమాట. కొంతమందిని తీసుకొని పొరపాటు జరిగింది, వారి గురించి పూర్తిగా అధ్యయనం చేయలేకపోయినాం, కాబట్టి ఎవరైనా వెళ్తే కూడా వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచించేది లేనే లేదు, రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన వారిని తీసుకుంటామని అన్నారు. వాస్తవానికి వెళ్ళడం పట్ల పెద్ద నిరసనను, లేకపోతే కనుక బీఆర్ఎస్ పట్ల వెళ్ళడం పట్ల ఒక ఎక్కువ స్థాయిలో సానుభూతితో వచ్చే అవకాశం ఏ కోశాన లేదు. ఎందుకంటే ఆనాడు కాంగ్రెస్ నుంచి వలసలను బీఆర్ఎస్ నాయకత్వం ప్రోత్సహించింది కాబట్టి ఇవాళ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోవడం గురించి పెద్దగా చర్చ జరగడం లేదు, పెద్ద పట్టించుకోరు కూడా. ఇక్కడ జరిగేది ఏమిటంటే, లోక్సభ ఎన్నికల తర్వాత కనీసం ఒక 2-3 స్థానాలు అయినా సరే బీఆర్ఎస్ నాయకులు 4-5 అంటున్నారు. ఒకవేళ 4-5 లోక్సభ స్థానాలు వస్తే కనుక ఈ 25-26 ఎంతో నంబరు, అంతమంది ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు. ఎందుకంటే భవిష్యత్తు ఉన్నది, రాబోయే రోజులలో బీఆర్ఎస్కు అధికారం రావచ్చునేమో. కాబట్టి కాంగ్రెస్లో ఇప్పటికే చాలామంది జాయిన్ అవుతున్నారు, అవకాశాలు వస్తాయో లేదో, ఇప్పటికీ పార్టీని అంటిపెట్టుకుంటే కనుక మరోసారి టికెట్ తెచ్చుకోవచ్చు అనే భావన కూడా ఉంటుంది. అసలు 1-6 ఏమీ రాలేదంటే కనుక బహుశా 25 మంది వెళ్ళిపోవడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాల పాటు పార్టీని కాపాడుకోవాలి, 5 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేలుగా ఉంటే ఆ నియోజకవర్గంలో నిధులు తెచ్చుకోవడానికి, ఆ నియోజకవర్గంలో తమ ఉనికిని బలంగా కాపాడుకోవడానికి, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఈసారి అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీని, అక్కడున్న మౌలికమైన సమస్యలను, ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన ఇష్యూస్ ఏమున్నాయో వాటిని గుర్తించి వాటికి నిధులు తీసుకొని రావాలి. ప్రజలకు చేరువ కావాలంటే పార్టీ మారక తప్పదు. ఎందుకోసం అంటే ఆనాడు వారు చెప్పిన మాట బంగారు తెలంగాణ కోసం అన్నారు, ఇవాళ వారు చెప్తున్న మాట తెలంగాణలో ప్రజాపాలనని. ఆనాడు బంగారు తెలంగాణ, ఇవాళ ప్రజాపాలన. నిర్వచనాలు మారిపోతున్నాయి, పార్టీలు మారినాయి, నిర్వచనాలు మారినాయి. కాబట్టి ఓటర్లు వాళ్ళే ఉన్నారు, నాయకులు వాళ్ళే ఉన్నారు, అటు ఇటుగా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి జంప్ అవ్వడము వెళ్ళిపోవడం అనేది దాంట్లో పెద్ద విశేషం ఏమీ లేదు. కాకపోతే తన పొరపాట్లను సరిదిద్దుకొని బలంగా నిలబడే మంచి అవకాశం బీఆర్ఎస్కి ఇది. వలసలను ప్రోత్సహించడం వలన ఎలాంటి నష్టం జరుగుతుందో బీఆర్ఎస్ను చూసి
కాంగ్రెస్ నేర్చుకోవడానికి కూడా ఇది ఒక గొప్ప అవకాశం. మరి వలసలను ప్రోత్సహించి బీఆర్ఎస్లకు ఇబ్బందులను ఎదుర్కొంటారా? లేదు. వాస్తవానికైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన డోకా అయితే ఇప్పటికి ఇప్పుడు ఏమీ లేదు. కాంగ్రెస్లో లోక్సభ స్థానాలు తక్కువ వచ్చినా సరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు. ఎటొచ్చి కేంద్రంలో కనుక మరోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే అది భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తే కనుక ఆ రోజు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే ఎప్పటి నుంచో మాట్లాడుతున్న మాటలే ఇవన్నీ. ఒకవేళ ఎన్డీఏ అధికారంలోకి వస్తే అంటే బీజేపీ దాని మిత్రపక్షాల బలంతో కలుపుకొని వస్తే కనుక ఈ ఒకటి రెండు దఫాలుగా ఉన్నంత దూకుడు మూడోసారి నరేంద్ర మోదీ అమిత్ షా ద్వయం చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిత్రపక్షాలు ఉంటాయి కాబట్టి వారు చెప్పినట్టుగా ప్రభుత్వం నడవాల్సి వస్తుంది. ఇవాళ నరేంద్ర మోదీకి సంపూర్ణమైన మెజార్టీ ఉన్నది కాబట్టి తను తీసుకున్న నిర్ణయం తన క్యాబినెట్ ఆమోదమే ఫైనల్ అవుతుంది. లేదా పార్టీ పరంగా తీసుకున్న నిర్ణయాలు కూడా నరేంద్ర మోదీకి ఎదురు లేదు, తిరుగులేదు. వాస్తవానికి బీజేపీ 2 దఫాలుగా అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణము నరేంద్ర మోదీని. మూడోసారి కూడా నరేంద్ర మోదీ పేరుతోనే ఎన్నికలకు వెళ్తున్నారు. పార్టీగా అది వెనుక ఉన్నది, పర్సన్గా నరేంద్ర మోదీ ముందు ఉన్నారు. కాబట్టి నరేంద్ర మోదీకి రేవంత్ రెడ్డికి ఎట్లాంటి టర్మ్స్ ఉన్నాయనేది కూడా ప్రధానమైన అంశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు బాగా ఉంటే బహుశా ప్రభుత్వానికి ఇబ్బంది లేకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి చాలా జాగ్రత్తగానే డిప్లొమసీగా వ్యవహరిస్తున్నారు. ఆయన నరేంద్ర మోదీని పెద్దన్న అని చెప్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిధుల కోసమై కేంద్రంతో సఖ్యతతో ఉండాలంటున్నారు. 2 అంటే ప్రత్యర్థి పక్షాలు అయినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్రం నుంచి కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కాబట్టి సరే ఎట్లాగో ఒకవేళ ప్రభుత్వం పడిపోయే ఇబ్బంది వస్తే తామున్నామని ఎంఐఎం నాయకులు కూడా చెప్తున్నారు. వాళ్ళకు 6 మంది ఎమ్మెల్యేలు, వీరికి 65 మంది ఉన్నారు. ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏమీ లేదు. బీజేపీ బీఆర్ఎస్ కలిసిన కూడా వచ్చే నష్టం ఏం లేదు. కాబట్టి అట్లా వేసుకున్నా ఏం లేదు. కానీ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలపైన ఆధారపడి ఎన్నికల తర్వాత వినంటేనే కాదు, ఈ లోక్సభ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయనే దానిపైన, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది అనే దానిపైన ఆధారపడి ఈ 25 మంది లేదా ఇంకో 25 మందా లేదా 20 మందా 5 మందా 10 మంది ఎంతో కొంత నెంబర్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ని విడిచి కాంగ్రెస్లోకి వెళ్ళేందుకు కారణము లేదా సోర్సు అవకాశాలు ఉన్నవి అని అనుకోవచ్చు. అప్పటిదాకా వీరు తడవకోసారి ఇంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారు, అంతమంది ఎమ్మెల్యేలు వెళ్తారు, ఆ ప్రభుత్వ ఉనికి ఏమిటనే చాలా విషయాలు ఇద్దరు ముఖ్య నాయకులు మాట్లాడుతున్నారంటే ఏదో జరుగుతున్నది. ఆ మాటల వెనుక ఏదో మతలబు ఉన్నదనే అర్థం. ఆ మతలబు ఏమిటి, ఎట్లా ఉండబోతున్నది అనేది మనకు జూన్ 4 తర్వాత తేటతెల్లమయ్యే అవకాశం ఉన్నది.